హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ సేమియా ఉప్మా అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కిందైనా లంచ్ బాక్స్లోకైనా మనం తయారు చేసి పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ పోసుకొని మరిగించుకోండి. ఈలోగా పక్క స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సేమియా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కప్పుతో తీసుకున్నానండి. మీ క్వాంటిటీ అంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందాక మరిగించుకున్న వాటర్ని ఇందులో పోసుకోవాలి. సేమియా ములిగినంత వరకు వాటర్ని పోసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సేమియా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు ఉడికిందో. 80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆపేద్దాము. స్టవ్ ఆపేసి ఒక జాలీల గట్లోకి దీన్ని తీసుకొని వాటర్ అంతా వడకట్టేసుకున్నాక పైనుంచి ప్లెయిన్ వాటర్ మనం వేసుకుంటే సేమియా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని లైట్గా టోస్ట్ చేసుకున్నాక 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లాన్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేగుతున్నప్పుడు మనం వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్కి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు కొంచెం పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోండి. వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పుతో వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకునేక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే ఒక్కసారి తిప్పేసుకునేక ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోండి. ఫ్రెండ్స్, నేను చాలా రెసిపీస్ చేశాను, వెజ్ చేశాను, నాన్ వెజ్ చేశాను. మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ చేసి మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. మీరు చేస్తే కదా ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఈ వెజిటబుల్స్ని మగ్గనిచ్చుకోవాలి. ఈ వెజిటబుల్స్ మగ్గిపోయాక ఇప్పుడు ఇందాక మనం చల్లార్చి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకొని ఒక్కసారి తిప్పేసుకోవాలండి. 2 నిమిషాలు తిప్పేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.